హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? మనకి ఫైనల్లీ ఏపీ ఎపిసోడ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకి ప్రెస్ నోట్ అన్నమాట. ఏపీ ఎపిసోడ్ సంబంధించి ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే 8th సెప్టెంబర్ రోజు అయితే మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంతో పాటు ఇక్కడ మనకి పబ్లికేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ అన్నమాట. అంటే రేపు మార్నింగ్ మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారండి దీనికి సంబంధించి. దీంతో పాటు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో రేపటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. రేపు ఎల్లుండు దీంతో పాటే మనకి ఆ 11th అన్నమాట. అంటే ఈ 3 రోజులు కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్, థర్డ్ ఫేజ్ కౌన్సిల్ మనకి పార్టిసిపేట్ చేయలేదో. సో దీంతో పాటు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రేపటి నుంచి 12వ తారీఖు వరకు అయితే ఉంటుంది అనమాట. 4 రోజులు అయితే ఉంటుందండి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం. ఆప్షన్ ఎంట్రీ అనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి మళ్ళీ రేపటి నుంచి ఓపెన్ చేస్తారన్నమాట. రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకి 12th వరకు టైం అయితే ఇచ్చారనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి 12th వరకు అయితే మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో దీంతో పాటు ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఏమైనా తప్పు చేసినట్లయితే కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే 13th ప్రొవైడ్ చేశారు. మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది 14th రాబోతుంది. దీంతో పాటే మనకి ప్రాసెసింగ్ ఆఫ్ అలాట్మెంట్ 14th జరుగుతుందండి. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అనేది మనకి వెబ్సైట్ లోని 15th అయితే మనకి ఇవ్వబోతున్నారండి. చాలా ఫాస్ట్ కౌన్సిలింగ్ అయిపోతుంది. మొత్తానికి 6 రోజులు అయితే మనకి కౌన్సిలింగ్ పూర్తి చేస్తున్నారనమాట. సో దాని తర్వాత మీరు 15th నుంచి మీరు 17th వరకు కూడా ఈ 3 రోజులు అయితే మీరు ఆన్లైన్ లో అయితే మీరు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందో సో వాళ్ళు ఆఫ్లైన్ లో అంటే కాలేజ్కి అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఏ విధంగా అయితే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి 15th నుంచి మనకి క్లాస్ స్టార్ట్ అయితే కాబోతున్నాయి అనమాట. సో 15th నుంచి మీకు కరెక్ట్ గా సబ్జెక్ట్ వారిగా క్లాస్ స్టార్ట్ చేస్తారండి. సో ఇంక ఇదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి అప్డేట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అందరికన్నా ముందుగా ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ కానివ్వండి, లేదంటే ఇలాగ ప్రెస్ నోట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అని కూడా నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను అనమాట. స్టేట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు కానివ్వండి, వెబ్ ఆప్షన్ లింక్ కానివ్వండి, అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. లైక్ చేసి వీడియోని హైప్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి. అప్పటికే చాలా మందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.